అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్చరం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి 2026 మార్చ్ 28 శనివారం, 29 ఆదివారం, 30 సోమవారం, 31 మంగళవారం రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో. ప్రియమైన వీక్షకులారా, మీరు మా వీడియోలను చూస్తున్నారు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చెయ్యకుండా చూస్తున్నారు. మా కష్టానికి మీరిచ్చే చిన్న సహాయం ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. నమస్కారం. దయచేసి ఇప్పుడే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కమెంట్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం మేము ప్రతిరోజూ ఈ వీడియోలు తీసుకువస్తున్నాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం మాకు ఎంతో విలువైనది. కుంభరాశివారికి ఈ సమయం ఒక పరీక్షకాలంలా అనిపించవచ్చు. మీరు ఎంత శ్రమ చేసినా ఆశించిన ఫలితాలు వెంటనే కనిపించకపోవడం వల్ల నిరాశ కలగొచ్చు. ముఖ్యంగా శని ప్రభావం వల్ల ఆలస్యాలు, అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతాయి. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు లేదా తిరిగి మొదలుపెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఆటుపోటు మిన్ను బలంగా మార్చడానికి వచ్చినది. మీరు చేసే ప్రతి ప్రయత్నం వృధా కాదు. కాస్త ఆలస్యంగా అయినా ఫలితం మీకు చేరుతుంది. ప్రస్తుతం మీరు చేయాల్సిందేంటంటే పనులను ప్రాధాన్యతల ప్రకారం విభజించుకోవడం. ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నించకండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని పూర్తి చేస్తూ ముందుకు సాగండి. మీలో నమ్మకం తగ్గనీయకండి. మీ కష్టానికి దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఈ 4 రోజులలో మీకు కొన్ని మాటల వల్ల లేదా పరిచయాల వల్ల అవమానమనిపించే పరిస్థితులు రావచ్చు. మీరు చేసిన మంచిని గుర్తించకుండా కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవడం మీకు బాధ కలిగిస్తుంది. ఇది ముఖ్యంగా పని ప్రదేశంలో లేదా కుటుంబంలో ఎదురవ్వచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే ప్రతిస్పందించకండి. మీరు స్పందించే ప్రతి మాట పరిస్థితిని మరింత కష్టతరం చేయవచ్చు. మౌనం చాలా సందర్భాల్లో గొప్ప సమాధానమవుతుంది. ఈ సమయంలో మీరు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, కానీ అహంకారానికి దూరంగా ఉండాలి. మీ విలువను మీరు తెలుసుకుంటే ఇతరులు ఏమనుకుంటున్నారో అంతగా ప్రభావం చూపదు. మీకు అన్యాయం జరిగినట్టు అనిపించినా సమయం కాస్త వేచి ఉండండి. నిజం బయటపడుతుంది. మీరు చేయాల్సింది మీ పనిని నిజాయితీగా కొనసాగించడం మాత్రమే. కుటుంబ సంబంధాలలో ఈ సమయం కొంత జాగ్రత్త అవసరం. చిన్న విషయాలపై పెద్ద గొడవలు రావచ్చు. ముఖ్యంగా మాటలలో కఠినతరం ఉండడం వల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్నది చెప్పేటప్పుడు ఎలా చెబుతున్నారో కూడా చాలా ముఖ్యం. ఒకే విషయం నెమ్మదిగా చెబితే సమస్య తక్కువగా ఉంటుంది. అదే కఠినంగా చెబితే విభేదాలు పెరుగుతాయి. ఇంటి పెద్దల మాటలను గౌరవించడం, చిన్నవారిని అర్థం చేసుకోవడం ఈ సమయంలో అవసరం. మీరు ఒక అడుగు వెనక్కి తగ్గితే చాలా సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. కుటుంబంలో శాంతి ఉండాలంటే మీరు మధ్యవర్తిగా వ్యవహరించాలి. ఎవరి తప్పు ఎవరిది అనేదానికంటే సమస్య ఎలా పరిష్కరించాలి అనేదానిపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ కొంత సమయం కుటుంబంతో ప్రశాంతంగా గడపడం, కలిసి మాట్లాడుకోవడం ఈ విభేదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ చుట్టూ ఉన్న సమాజంలో కొంత అసహజ పరిస్థితులు ఎదురవుతాయి. మీరు చెప్పిన మాటలు లేదా చేసిన పనులు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశముంది. దీనివల్ల మీపై అపార్థాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు ముఖ్యంగా జాగ్రత్తపడాల్సింది అనవసరమైన చర్చల్లో పాల్గొనకపోవడం. ప్రతి విషయంపై మీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం మీకు రక్షణగా ఉంటుంది. మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ ఇతరులు మిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ మీరు మీ మార్గాన్ని మార్చాల్సిన అవసరం లేదు. మీరు చేసే పనులు స్పష్టంగా, పారదర్శకంగా ఉంటే సమయం క్రమంలో మీపై ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు కొత్త పరిచయాలను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవరిమీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవడానికి ముందు వారిని బాగా అర్థం చేసుకోవాలి. మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇతరుల మాటలతో ప్రభావితం అవ్వకుండా ముందుకు సాగాలి. ఈ కష్టాల మధ్యలోనే మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది.
అది బయటికి వెంటనే కనిపించకపోయినా లోపల మీరు బలంగా మారుతున్నారనే విషయం మీరు గమనిస్తారు. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా, ఆలోచనతో ఉంటాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లడం ప్రారంభిస్తారు. ప్రార్థన, ధ్యానం, నమ్మకం ఇవి మీకు బలంగా నిలుస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా భగవంతుడు మీతో ఉన్నాడనే భావన మీలో పెరుగుతుంది. ఈ మార్పు వల్ల మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. గతంలో మీరు బాధపడిన విషయాలు ఇప్పుడంత ప్రాముఖ్యంగా అనిపించవు. మీరు మీ లక్ష్యాలపై మరింత స్పష్టత పొందుతారు. ఇది ఒక మలుపు సమయం. మీరు ఈ దశను ధైర్యంగా ఎదుర్కొంటే ముందున్న జీవితం చాలా స్థిరంగా, సంతోషంగా మారుతుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక విషయాలు కొంత ఒత్తిడిని కలిగించే అవకాశముంది. ఆదాయం వస్తూనే ఉన్నా అనుకోని ఖర్చులు పెరగడం వల్ల చేతిలో డబ్బు నిలవకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు లేదా గతంలో చేసిన అప్పుల వల్ల మీరు ఆర్థికంగా బలహీనంగా అనిపించుకోవచ్చు. ఈ పరిస్థితిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా కొత్త అప్పులు తీసుకోవడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం నివారించాలి. ప్రస్తుతం మీరు చెయ్యాల్సింది డబ్బు వినియోగంపై క్రమశిక్షణ పాటించడం. అవసరమున్న ఖర్చులు, అవసరం లేని ఖర్చులు అనే విధంగా స్పష్టంగా వర్గీకరించాలి. మీ దగ్గర ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. చిన్న చిన్న సేవింగ్స్ కూడా ఈ సమయంలో మీకు పెద్ద సహాయం చేస్తాయి. ఒక రోజుకు ఎంత ఖర్చవుతుందో గమనిస్తూ ఉండటం మంచిది. అలాగే అదనపు ఆదాయం వచ్చే మార్గాలను పరిశీలించాలి. మీకు ఉన్న నైపుణ్యాలను ఉపయోగించి చిన్న పనులు చేయడం, పార్ట్ టైం అవకాశాలు అన్వేషించడం లేదా పాత పనులను తిరిగి ప్రారంభించడం వంటి ఆలోచనలు మీకు ఉపశమనం కలిగించవచ్చు. ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు భయపడకూడదు. ఆర్థిక ఇబ్బందులు శాశ్వతం కావు. మీరు క్రమబద్ధంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీకు చాలా భారంగా అనిపించవచ్చు. ఒక పని పూర్తవ్వకముందే ఇంకో సమస్య రావడం వల్ల మీరు మానసికంగా అలసిపోవచ్చు. ఇది సహజం. కానీ ఇక్కడ మీరు చూపాల్సింది సహనం. సహనమంటే కేవలం ఎదురుచూడటం కాదు, పరిస్థితిని అర్థం చేసుకుని తగిన విధంగా స్పందించడం. మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని ఆలోచించి సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మీరు మీలోని శక్తిని గుర్తించాలి. గతంలో కూడా మీరు కష్టాలను ఎదుర్కొని బయటపడ్డారు. అదే ధైర్యం ఇప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. మీరు ప్రతి రోజునూ ఒక కొత్త అవకాశంగా చూడాలి. చిన్న చిన్న విజయాలను గుర్తించి మీలో నమ్మకాన్ని పెంచుకోవాలి. ఒకరోజు మొత్తం సమస్యలతో నిండిపోయినట్టే అనిపించినా అందులో ఒక చిన్న మంచి విషయం కూడా ఉంటుంది. దానిపై దృష్టి పెట్టండి. సహనమున్నమారికి కాలం ఎప్పుడూ అనుకూలంగా మారుతుంది. మీరు ఈ దశను ఓర్పుతో ఎదుర్కొంటే భవిష్యత్తులో మీరు మరింత బలంగా నిలబడతారు. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా మనలో శాంతి ఉంటే మనం స్థిరంగా ఉండగలుగుతావు. ఈ సమయంలో కుంభరాశి వారికి అంతరంగ శాంతి చాలా అవసరం. రోజూ కొంత సమయం మీకోసం కేటాయించండి. ఎలాంటి ఆలోచనలు లేకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ అది క్రమంగా మీకు అలవాటు అవుతుంది. శ్వాసపై దృష్టి పెట్టడం ఒక మంచి సాధన. నెమ్మదిగా లోపలికి శ్వాస తీసుకోవడం, బయటకు వదలడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇది మీ ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీకు ఇష్టమైన పనులు చేయడం కూడా శాంతినిస్తుంది. సంగీతం వినడం, పుస్తకం చదవడం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం ద్వారా మీ మనస్సు తేలికపడుతుంది. అలాగే మీరు ఎవరితోనైనా మాట్లాడాలని అనిపిస్తే నమ్మకమైన వ్యక్తితో మీ భావాలను పంచుకోవడం మంచిది. అంతరంగంలో దాచిపెట్టిన భావాలు బయటకు వచ్చినప్పుడు మనస్సుకు తేలికగా ఉంటుంది. మీరు మీలో శాంతిని పొందగలిగితే బయట జరిగే సంఘటనలు మీపై అంతగా ప్రభావం చూపవు. ఇది మీకు నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టతను ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి మంచి అవకాశాలు ఉంటాయి. గతంలో మీరు పెద్దగా ఆలోచించని విషయాలు ఇప్పుడు మీకు ప్రాధాన్యం కలిగిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మిన్ను దేవుని వైపు మళ్లిస్తాయి. ప్రార్థనలో మీరు శాంతిని కనుగొంటారు. ఇది కేవలం ఒక అలవాటు కాకుండా మీ జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలో ప్రార్థన చేయడం మీకు స్థిరత్వాన్నిస్తుంది. మీరు జపించే మంత్రం, మీరు చేసే పూజ మీలో నమ్మకాన్ని పెంచుతుంది. అలాగే మీరు మంచి గ్రంథాలు చదవడం లేదా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం ద్వారా మీ ఆలోచనా విధానం మారుతుంది. మీరు సమస్యలను వేరే కోణంలో చూడగలుగుతారు. భక్తి పెరగడం అంటే కేవలం దేవుని పేరు జపించడం కాదు, మనస్సులో వినయం, కృతజ్ఞత కలిగి ఉండడం కూడా.
మీకు ఉన్న చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత చెప్పడం ద్వారా మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక దృక్పథం మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా మీలో ఒక ధైర్యం ఉంటుంది. ఈ కాలంలో పెద్ద విజయాలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. మీరు గమనిస్తే ప్రతి రోజులో ఒక చిన్న సంతోషం దాగి ఉంటుంది. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక ప్రశాంతమైన క్షణం, ఇవన్నీ మీకు ఆనందాన్నిస్తాయి. మీరు ఈ చిన్న విషయాలను గుర్తించడం ప్రారంభిస్తే మీ జీవితం మీద మీ దృష్టి మారుతుంది. మీరు మీ రోజును ఎలా గడుపుతున్నారో గమనిస్తూ ఉండండి. ఎప్పుడూ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆనందం కనిపించదు. కాని ఒక క్షణం ఆగి చుట్టూ ఉన్న మంచి విషయాలను గమనిస్తే మీ మనస్సు తేలికపడుతుంది. మీరు మీకు మీరే చిన్న బహుమతులు ఇవ్వడం కూడా ఒక మంచి అలవాటు. మీరు ఒక పని పూర్తి చేసినప్పుడు మీకు ఇష్టమైన పనిని చేయడం ద్వారా మీలో ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం, స్నేహితులతో మాట్లాడే క్షణాలు, ఇవన్నీ మీకు బలాన్నిస్తాయి. జీవితంలో ఆనందమనేది పెద్ద సంఘటనల వల్ల మాత్రమే రాదు. అది చిన్న చిన్న క్షణాల్లో దాగి ఉంటుంది. మీరు వాటిని గుర్తించి ఆస్వాదించగలిగితే ఈ కష్టకాలం కూడా మీకు సంతోషాన్నిస్తుంది. ఈ సమయంలో కుంభరాశివారికి కొన్ని అనుభవాలు సాధారణంగా అనిపించకపోవచ్చు. చిన్న సంఘటనలు కూడా మీలో లోతైన ఆలోచనలను కలిగిస్తాయి. మీరు గతంలో చూసిన విషయాలను ఇప్పుడు కొత్త కోణంలో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నదానికి విరుద్ధంగా మంచి ఫలితాలు రావచ్చు. ఇది మీలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు ఎక్కడా ఆశ పెట్టుకోని చోట నుండి సహాయం రావడం, లేదా చాలా కాలంగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా పూర్తవడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఈ అనుభవాలు మీలో ఒక నమ్మకాన్ని పెంచుతాయి. ప్రతి విషయం మన చేతిలో ఉండదు, కానీ సరైన సమయంలో సరైన మార్గం కనిపిస్తుంది. మీరు ఈ మార్పులను గమనిస్తే మీలో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఈ దశలో మీరు మీలోని ఆలోచనలను గమనించడం చాలా ముఖ్యము. మీకు వచ్చిన ప్రతి భావనకు అర్థం ఉంటుంది. మీరు అవి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుంటే మీరు మీ జీవితాన్ని మరింత స్పష్టంగా చూసే స్థితికి చేరుకుంటారు. ఈ అనుభవాలు బయట కనిపించకపోయినా మీ లోపల ఒక పెద్ద మార్పుకు సంకేతం. మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించిన సమయంలో అకస్మాత్తుగా ఎవరో ఒకరు మీకు సహాయం చేయడం జరుగుతుంది. ఇది మీరు ఊహించని వ్యక్తి నుండి రావచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేసిన సందర్భాలుంటే అదేవిధంగా ఇప్పుడు మీరు సహాయం పొందుతారు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సహాయం అడగడం లోపం కాదు. అవసరమైనప్పుడు సహాయం కోరడం కూడా ఒక ధైర్యం. మీకు సహాయం చేసే వ్యక్తులను గౌరవించాలి. వారి మాటలను వినాలి. కొన్నిసార్లు వారిచ్చే సలహాలు మీకు కొత్త దారిని చూపిస్తాయి. అలాగే మీరు కూడా మీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చెయ్యాలి. ఇది మీలో సకారాత్మక శక్తిని పెంచుతుంది. ఈ దశలో మీరు ఒంటరిగా లేరు అనే భావన మీలో బలంగా నిలుస్తుంది. ఇది మీకు మానసికంగా చాలా ఉపశమనమిస్తుంది. ముందుగా మీకు చాలా కష్టంగా అనిపించిన పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభిస్తాయి. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ చిన్న చిన్న మార్పుల రూపంలో కనిపిస్తుంది. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తగ్గిపోతాయి. కొన్నిసార్లు మీరు సమస్యగా భావించిన విషయం అంత పెద్దది కాదని తర్వాత అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు గతాన్ని గుర్తుచేసుకుంటే మీరు ఎంత మారిపోయారో మీకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు మరింత స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటారు. మీరు ఈ మార్పులను గమనించాలి, ఎందుకంటే అవి మీలో నమ్మకాన్ని పెంచుతాయి. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, స్పష్టంగా ఆలోచించి ముందుకు సాగాలి. ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు. మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారో అది ముఖ్యము. మీరు ధైర్యంగా నిలబడితే పరిస్థితులు తప్పకుండా మీకు అనుకూలంగా మారతాయి. ఈ సమయంలో మీకు మానసికంగా మరియు భావోద్వేగంగా ఒక స్థిరత్వం అవసరమవుతుంది. మీరు ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉండాలని అనిపిస్తుంది. ఈ దశలో మీకు ఒక ఆశ్రయం లభించే సూచనలు కనిపిస్తాయి. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా ఒక ఆధ్యాత్మిక మార్గం కావచ్చు. మీరు మీ భావాలను ఎవరికైనా చెప్పగలిగితే మీ లోని భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇది మీకు భద్రత భావనను ఇస్తుంది. అలాగే మీరు కూడా ఒక ఆశ్రయంగా మారాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. మీరు మీకు మద్దతుగా నిలబడగలిగితే బయట పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీరు నిలబడగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ జీవన విధానంలో కొంత మార్పు తీసుకురావడం మంచిది. స్థిరమైన ఆలోచనలు, క్రమబద్ధమైన జీవనం మీకు భద్రతను ఇస్తాయి. మీరు ఎక్కడ ఉన్నా మీరు సురక్షితంగా ఉన్నారనే అనిపించే స్థితికి చేరుకోవడం ఈ దశలో ముఖ్యమైన మార్పు. ఈ కష్టకాలం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో మీ జీవితంలో కొన్ని సకారాత్మక సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇవే మీ బంగారు కాలానికి ప్రారంభ సూచనలు. ముందుగా మీలో మార్పు వస్తుంది. మీరు ఆలోచించే విధానం మారుతుంది.
మీరు భయపడకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీరు చేసిన కష్టానికి ఫలితాలు రావడం మొదలవుతుంది. ఇది చిన్నగా ప్రారంభమైనా క్రమంగా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కొత్త అవకాశాలను గుర్తించగలుగుతారు. మీరు ముందుగా దాటివేసిన అవకాశాలు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు మీ లక్ష్యాలను తిరిగి పునఃసమీక్షించాలి. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఈ దశలో మీరు చేసిన ప్రతి మంచి నిర్ణయం కూడా మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. బంగారు కాలమంటే ఒక్కసారిగా అన్ని సమస్యలు పోవడం కాదు. మీరు సమస్యలను ఎదుర్కొనే విధానం మారడం, మీరు స్థిరంగా ఉండడం. మీరు ఈ దశను సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే రోజులు మీకు సంతోషం, స్థిరత్వం మరియు విజయాన్ని తీసుకువస్తాయి. కుంభరాశివారి వ్యక్తిత్వం లోతైన ఆలోచనలతో, స్వతంత్ర భావాలతో నిండి ఉంటుంది. మీరు సాధారణంగా అందరికీ భిన్నంగా ఆలోచిస్తారు. ఇది మీ బలం కూడా. కొన్నిసార్లు బలహీనత కూడా అవుతుంది. మంచి లక్షణాల విషయానికొస్తే మీరు నిజాయితీగా ఉంటారు, ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు, మీకు నచ్చిన పనిలో పూర్తిగా లీనమై పనిచేస్తారు. మీరొకసారి నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. అయితే మీలో కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా భావించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు మీ భావాలను బయటపెట్టకుండా లోపలే ఉంచుకుంటారు. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిత్వాన్ని గమనించడం చాలా అవసరం. మీరు ఏ విషయాల్లో బలంగా ఉన్నారో, ఏ విషయాల్లో మార్పు అవసరమో తెలుసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మృదుత్వం పాటించాలి. మీ ఆలోచనలను ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం నేర్చుకోవాలి. మీరు మీలోని లోపాలను అంగీకరించడం ప్రారంభిస్తే వాటిని సరిదిద్దుకోవడం సులభమవుతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తి జీవితంలో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ దశలో మీరు స్వీయ పరిశీలన చేస్తే మీ వ్యక్తిత్వంలో ఒక మంచి మార్పు వస్తుంది. ప్రేమ జీవితంలో ఈ సమయంలో కొంత అస్థిరత కనిపించవచ్చు. మీరు అనుకున్న విధంగా సంబంధం ముందుకు సాగకపోవడం వల్ల నిరాశ కలగొచ్చు. ప్రధానంగా సమస్య ఏమిటంటే మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పకపోవడం. మీరు అనుకున్నది మీ భాగస్వామి అర్థం చేసుకోవాలని ఆశిస్తారు, కానీ అది ఎప్పుడూ జరగదు. ఈ సమయంలో మీరు చేయాల్సింది మీ భావాలను నేరుగా, ప్రశాంతంగా చెప్పడం. కోపంతో లేదా బాధతో మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. అలాగే మీరు మీ భాగస్వామి భావాలను కూడా వినాలి. వారు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. చిన్న విషయాలపై గొడవలు రావడం సహజం, కానీ వాటిని వెంటనే పరిష్కరించకపోతే పెద్ద సమస్యలుగా మారతాయి. మీరు ఈ సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే ఓర్పు చాలా అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం ముఖ్యం. కొన్నిసార్లు కొంత దూరం కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీరు మీకు మీరే సమయం ఇవ్వడం ద్వారా మీ భావాలను సరిచేసుకోవచ్చు. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వివాహ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఉద్విగ్న పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లోపం ప్రధాన సమస్యగా ఉంటుంది. మీరు చెప్పినది వేరేలా అర్థం చేసుకోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. ఒక్క మాట కూడా సంబంధాన్ని ప్రభావితం చేయగలదు. మీరు మీ భాగస్వామిని తప్పుబట్టే బదులు సమస్యను కలిసి పరిష్కరించాలనే దృక్పథం కలిగి ఉండాలి. రోజుకు కొంత సమయం ఒకరితో ఒకరు ప్రశాంతంగా మాట్లాడుకోవడం చాలా అవసరం. అలాగే గత విషయాలను మళ్లీ ప్రస్తావించడం మానేయాలి. అది సంబంధాన్ని మరింత దెబ్బతీస్తుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. వివాహ జీవితం ఒక బాధ్యత. అది పరస్పర సహకారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ దశలో మీరు సహనం పాటిస్తే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో కాన్సంట్రేషన్ కొంత తగ్గే అవకాశం ఉంది. బయట జరిగే విషయాలు, వ్యక్తిగత సమస్యలు చదువుపై ప్రభావం చూపవచ్చు. ఈ సమయంలో మీరు చదువుకు ఒక క్రమబద్ధమైన షెడ్యూల్ రూపొందించుకోవాలి. చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలి. అలాగే మీరు చదివే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం జ్ఞాపకం పెట్టుకోవడం సరిపోదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. మీరు మీ పనిని నిబద్ధతతో చెయ్యాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు.
కానీ వాటిని ఎంపిక చేసుకునే ముందు పూర్తిగా ఆలోచించాలి. మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఈ సమయం ఉపయోగించుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో స్థిరత్వం రావడానికి మీరు క్రమశిక్షణ పాటించాలి. మీరు ఈ దశను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ కెరీర్లో ఒక మంచి మలుపు వస్తుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు కొంత కష్టంగా ఉన్నా భవిష్యత్తులో వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మొదటుగా చేయాల్సింది మీ ఆదాయం, ఖర్చులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. మీరు ప్లాన్ లేకుండా ఖర్చు చేస్తే డబ్బు నిలవదు. కాబట్టి ప్రతి నెలకు ఒక బడ్జెట్ తయారు చేయాలి. అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. అలాగే మీరు చిన్న మొత్తాల్లో అయినా సేవింగ్ ప్రారంభించాలి. ఇది భవిష్యత్తులో మీకు రక్షణగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడకండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీరు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించాలి. మీకు తెలిసిన పనులను ఉపయోగించి కొత్త మార్గాలు అన్వేషించండి. ఈ సమయంలో మీరు అప్పులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. ఆర్థికంగా ఎదగడానికి మీరు క్రమబద్ధంగా ఉండాలి. మీరు ఈ సూచనలు పాటిస్తే ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తగ్గి క్రమంగా ఆర్థిక స్థిరత్వం వస్తుంది. జింతవరకు మా గోవిందా యాస్ట్రోసేవ ఛానల్లో కుంభరాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రాశి ఫలాలను తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, మీ మనసుకు దగ్గరగా అనిపించిందని భావిస్తున్నాం. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంటుంది. కాస్త సహనం, కాస్త నమ్మకం ఉంటే మీ జీవితం తప్పకుండా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఒక షేర్ మరొకరికి మార్గదర్శనం అవుతుంది. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే గోవిందా యాస్ట్రోసేవని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మేము ఇలాంటివి మరిన్ని ఉపయోగకరమైన రాశిఫలాలు, ఆధ్యాత్మిక వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ధన్యవాదాలు.